హైదరాబాద్లో ఏపీ క్యాబ్ డ్రైవర్స్కి ఇబ్బందులు తప్పడం లేదు. సుమారు 4000 క్యాబ్ డ్రైవర్స్ కుటుంబాలు ఏపీ నుంచి తెలంగాణకు వచ్చి స్థిరపడ్డాయి. రాష్ట్ర విభజన జరిగి 2024 జూన్ 2తో 10 ఏళ్లు ముగియడంతో ఏపీ క్యాబ్ డ్రైవర్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ వీళ్లపై దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ క్యాబ్ డ్రైవర్స్ వాళ్లపై జరుగుతున్న దాడులకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వినతి పత్రాన్ని అందించారు. ఎప్పుడైతే వినతి పత్రాలు అందజేశారో అప్పటి నుంచి వీళ్లపై దాడులు మరింత పెరిగాయి. ఏపీ కార్ డ్రైవర్స్పై జరుగుతున్న దాడికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. రాష్ట్రంలోని ముఖ్యంగా హైదరాబాద్లో ఏపీకి సంబంధించిన క్యాబ్ డ్రైవర్స్కి ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సుమారు 4000 క్యాబ్ డ్రైవర్ కుటుంబాలు అయితే హైదరాబాద్లో అయితే నివసిస్తున్నాయి. ఈ నేపథ్యంలోని ఎప్పుడైతే జూన్ 2వ తారీఖు ఏదైతే రెండు రాష్ట్రాలకు సంబంధించిన సంబంధాలు తెగిపోయిన తర్వాత నుంచి కూడా ఇప్పటికీ టీజీకి సంబంధించిన క్యాబ్ డ్రైవర్లు ఏపీ డ్రైవర్లపై ముఖ్యంగా దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గతంలో మనం చూసాం శంషాబాద్ దగ్గర ఏదైతే పక్క రాష్ట్రంలో ఉన్న క్యాబ్ డ్రైవర్లు ఇక్కడ నడపొద్దంటూ కూడా చాలా ఆందోళన అయితే చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఏపీ క్యాబ్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏదైతే ఏపీ ముఖ్యమంత్రి ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్కి కూడా వినతి పత్రాలు అయితే అందజేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్కి ఎప్పుడైతే వినతి పత్రాలు అందజేశారో ఆ తర్వాత వీళ్లపై దాడులు మరింత విపరీతంగా పెరిగినాయి. ప్రస్తుతం మనతో పాటు ఏపీకి సంబంధించిన క్యాబ్ డ్రైవర్లు అయితే మనతో పాటు ఉన్నారు. వీళ్ళని అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు మీకు ముఖ్యంగా ఏ ఇబ్బందులు ఎదురవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో? సార్ నిన్న మొన్నటి వరకు అయితే మా బండ్లు ఆపుతున్నారు, మా డ్రైవర్లను ఇబ్బంది పెడుతున్నారు. అందువలన దగ్గర వారం రోజుల నుంచి బండ్లు ఎవరు తీయట్లేదు సార్. ఎవరి బండ్లు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఈ 3 days బ్యాక్ విజయవాడలో పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని కలిసి వచ్చిన తర్వాత ముఖ్యంగా అసలు ఒక విషయం చెప్పదలుచుకున్నా సార్. ముందు హైదరాబాద్లో ఉన్న తెలంగాణ డ్రైవర్ సోదరులకి మీకు మాకు ఎటువంటి గొడవలు కానీ మా మధ్య ఎటువంటి విద్వేషాలు కానీ లేవు. కానీ కొంతమంది చేయటం వల్ల ఈ ప్రాబ్లం అనేది పెద్దదవుతుంది. కొంతమంది అన్నారు సార్, ఇప్పుడు అమ్మా క్యాబ్స్ అనే సంస్థకి మాకు ఎటువంటి సంబంధం లేదు సార్. యాక్చువల్గా కొంతమంది దీంట్లో కావాలని రాజకీయం చేస్తున్నారు. కొంతమంది ఏమని మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళు తప్పుడు సమాచారం ఇస్తున్నారు కాబట్టి ఆయనకి తెలియక ఆ విధంగా రెస్పాండ్ అవుతున్నారు అని అంటున్నారు. వీళ్ళు ఎటువంటి ట్యాక్స్ కట్టుకోకుండా వచ్చి ఇక్కడ తిరుగుతున్నారు, తెలంగాణకి మాకు ద్రోహం చేస్తున్నారు, గవర్నమెంట్కి ఆదాయం లేకుండా గండి కొడుతున్నారు అంటున్నారు. ఇవ్వండి, ప్రతి మ్యాక్సిమం 80% బండ్లకి తెలంగాణ టెంపరవరీ పర్మిట్ కట్టుకొనే ఉన్నాయి. సెప్టెంబర్ 30వ తారీఖు దాకా ఉన్నాయి. ఒకసారి చూడండి వ్యాలిడిటీ డేటు. మూడు నెలల పర్మిట్లు కట్టుకొని వస్తున్నాం సార్. యాక్చువల్గా ఇంతకుముందు పర్మిట్లు ఇవ్వట్లా. అన్ని రాష్ట్రాలకు కూడా ఎక్కడైనా సరే ఆన్లైన్లో టెంపరవరీ పర్మిట్ కట్టుకునే సదుపాయం ఉంది. ఒక్క తెలంగాణకి ఆన్లైన్లో టెంపరవరీ పర్మిట్ కట్టుకునే సదుపాయం లేదు. ఎక్కడైనా సరే బయట స్టేట్ నుంచి వచ్చేవాళ్ళు మాన్యువల్గా బోర్డర్లో చెక్ పోస్ట్లో కట్టుకొని రావాలా. అలాగే వారానికే ఇస్తున్నారు, 3 నెలలకు ఇవ్వట్లే. ఇంతకుముందు ఒక 1 year నుంచి 3 నెలల పర్మిట్ కూడా ఇస్తున్నారు సార్. బ్రతిమలాడితేనో ఏదో ఒక రకంగా 3 నెలలకు పర్మిట్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు 3 నెలల పర్మిట్ కట్టుకునే వస్తున్నారు. ఫ్రీగా ఇల్లీగల్గా ఎవరు రావట్లేదు. ఒకవేళ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు కనపడితే వాళ్ళని పట్టుకొని వాళ్ళకి ఎంత ఫైన్ పడుతుందో అంత ఫైన్ వేయండి. మేము దానికి కాదనట్లా, ఇల్లీగల్గా తిరగడానికి మేము కూడా ఒప్పుకోవట్లా. కానీ ఇప్పుడు ఈ గొడవ జరగటం వల్ల ఈ గొడవలకు సంబంధించి ఎక్కడ ఏ చెక్ పోస్ట్ కూడా మళ్ళీ 3 నెలల పర్మిట్ ఇవ్వట్లు ఆపేశారు. కేవలం దీని గురించి మరి ఎవరు ఆర్డర్ పాస్ చేశారో మాకు తెలియదు సార్. 3 నెలల పర్మిట్ ఇవ్వట్లేదు, మళ్ళీ వారం రోజులకే పర్మిట్ ఇస్తున్నారు. దానికి తోడు ఇప్పుడు ఈ అమ్మా క్యాబ్స్లో కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి మేము తప్పుడు సమాచారం ఇచ్చాము అది ఇది అని అంటున్నారు. మేము ఏమీ అనట్లేదు, ఏమి అనకుండానే మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేము విత్ ప్రూఫ్స్తో సహా గత 2 నెలల నుంచి, ఇది డిసెంబర్ 28, 2023 స్టార్ట్ అయింది సార్ ఈ గొడవ. ఈ ఇతర రాష్ట్రాలకు సంబంధించి అనే దాంట్లో ఏపీని ఇంక్లూడ్ చేసి కేవలం ఇది ఏపీని టార్గెట్ చేస్తున్నారు సార్. కొంతమంది అందరూ నేను అట్లా కొంతమంది ఎయిర్పోర్ట్లో ఉన్న వాళ్ళు కొంతమంది టార్గెట్ చేస్తూ గత 7-8 నెలల నుంచి ఈ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. అదే అలా అమ్మ క్యాబ్స్ వినయ్ భూషణ్ గారు ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది. ఈ విషయం తెలిసి ఆయన పెద్దరికంగా మాట్లాడి సర్ది చెప్పుంటే అదొక రకంగా ఉండేది. ఆయన ఆ రోజు వచ్చి ఏపీ బండ్లని తగలబెట్టేయండి అది ఇది అని చెప్పేసి ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. మాకు స్టేట్మెంట్ ఇవ్వడం ఎంతసేపు సార్? స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు ఎవరైనా, తర్వాత కదా ఉండేది. దానికి సంబంధించిన ఆ గ్రూప్లో వాళ్ళు ఏం కదా ఆ స్టేట్మెంట్ని పట్టుకొని మీకు వీడియోలు ఇస్తాను. ఇప్పుడు ఒక్కొక్కరు ఎలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. మేము ఎవరిని కొట్టలేదు, ఎవరిని తిట్టలేదని చెప్తున్నారు కదా కొంతమంది. సరే ఇప్పుడు
నేను వీళ్ళకి వీడియోలు ఇస్తాను సార్ వాళ్ళకి, ఎవరెవరు ఏమి మాట్లాడుతున్నారు, ఎలా తిడుతున్నారు, మ్యాన్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తున్నారు, ఏపీ బండి కనబడితే 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ లోకల్లో దాన్ని ఎలా వెంబడించి ట్రేస్ అవుట్ చేసి తాళాలు గుంజుకుంటున్నారు, అవన్నీ విత్ డేట్లతో సహా, ఆ రికార్డ్ చేస్తుంటే డేట్ ఉంటుంది కదా, ఆ డేట్లతో సహా ఇస్తాను. ఈ రికార్డులు మీకు ఎలా వచ్చాయని నన్ను అడగవచ్చు. ఈ రికార్డులు కూడా తెలంగాణ గ్రూపుల్లో నుంచి నేను సేకరించిన రికార్డ్స్, ఈ వీడియోలు కానీ ఆడియోలు కానీ తెలంగాణ గ్రూపుల్లో ఇవాళ ఇగో ఈ బండిని వెంబడించి ఇచ్చారనుకోండి, వెంటనే వాళ్ళ గ్రూపుల్లో పోస్ట్ చేస్తారు. ఆ రికార్డులే నేను నాకు తీసినవి వచ్చినాయి కాదు, కేవలం ఆ గ్రూపుల్లో నుంచి ఏ గ్రూపుల్లో నుంచి ఏ వీడియో డౌన్లోడ్ చేసి మీకు చూపించినా ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను, పూర్తి వివరాలు ఇస్తాను. ఇక్కడ కొంతమేరకు కుట్ర జరుగుతుంది సార్ ఆంధ్ర వాళ్ళ మీద. మేమేమంటున్నాము, కేవలం మా యందు దయ ఉంచి కొన్ని రోజులు మాకు అక్కడ ఉపాధి అవకాశాలు పెరిగేంత వరకు టైం అన్నా ఇవ్వండి, లేదా అప్పటి వరకు ట్యాక్స్ అన్నా పే చేసుకోండి. ఇంకా వేరే విధంగా మీరు చెప్పండి, ఏ విధంగా ట్యాక్స్ కట్టమంటారో చెప్పండి. ఒకేసారి బండి మార్చుకోమని అంటున్నారు. ఎందుకంటే ఆ బండి మేము ఎలాగూ తెలంగాణలోకి మార్చుకునే అవకాశం చాలా కష్టతరమైనది కాబట్టి దాన్ని మార్చుకోలేమని మీరు ఆ పదం ఒక్కటే పట్టుకుంటున్నారు. మేమేమంటున్నాము, దాన్ని దశల వారీగా కట్టుకునే మార్గం చూపించండి. అది కూడా మేము లైఫ్ లాంగ్ ఉండము, మాకు ఉపాధి అవకాశాలు పెరిగేంతటి వరకు. ఇంకొకటి సార్, పోనీ ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యాయి, వీళ్ళ పిల్లలు ఇద్దరు స్కూల్లో జాయిన్ అవుతారు. మా పిల్లలు ఇద్దరు స్కూల్లో జాయిన్ అయ్యారు సార్. ఇప్పుడు వెళ్ళిపోమంటే మేము ఎట్లా వెళ్ళిపోవాలా? ప్లస్ ఇంటికి రాళ్ళు కట్టుకోవాలి, ప్రతి ఒక్కరికి ఉన్నది. వాళ్ళు అంటున్నారు మేము ట్యాక్స్ కట్టలేదని. ట్యాక్స్ మేము ఆల్రెడీ లైఫ్ ట్యాక్స్ కట్టాం బండికి. ఇక్కడ ఓలాతో వెళ్ళినా, ఊబర్తో వెళ్ళినా, ఐటీ కంపెనీ వెళ్ళినా, ఏ తన్నతో దాంట్లో ట్యాక్స్ 10% కట్టించుకుంటున్నారు. 10% కట్ చేసుకొని ఈ కమిషన్ ఇటు తీసుకొని మిగతా అమౌంట్ మాకు ఇస్తున్నారు. ఇంకేం కట్టట్లేదు మేము ట్యాక్స్. వాళ్ళు లైఫ్ ట్యాక్స్ కట్టమన్నారు. లైఫ్ ట్యాక్స్ ఎలా కట్టుతాం సార్? ఫైనాన్స్లో ఉంది బండి, 2 lakhs ఆడ డౌన్ పేమెంట్ కట్టి తీసుకున్నాం. ఎవరో మా తాతలో లే మా బామలో ఏదో ఒక కాళ్ళు పెట్టుకొని బండి తీపించుకున్నాం, ఏం పని చేయలేక. బండి తీసుకున్న తర్వాత ప్లస్ ఇప్పుడు దాన్ని క్లియర్ చేయాలంటే 8 లక్షలు కావాలి. 8 లక్షల డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? అదే 8 లక్షలు ఉంటే ఇక్కడే తీసుకుంటాం కదా బండి మేము. ఆ షూరిటీ లేకనే కదా. ఇక్కడ ఒక 2 వీలర్ బైక్ కొనాలంటేనే ఎవడో కాళ్ళు గడ్డాలు పట్టుకొని కొనుక్కోవాలా. అలా వెసులుబాటు లేకనే ఇప్పుడు ఇలా తీసుకోవాల్సి వచ్చింది. ప్లస్ ఈరోజు వచ్చేసి ఇట్లా దాదాపు 15 రోజుల నుంచి బండి తీయాల, కనీసం ఇంట్లో బియ్యం కూడా లేవు అన్నం వండుకొని తినడానికి. నిన్న మా ఫ్రెండ్కి ఫోన్ చేసి 1000 రూపాయలు డబ్బులు కొట్టుకొని బియ్యం తెచ్చుకున్నాం. ఏం డబ్బులు, ఎంత ఇబ్బందిగా అయిపోయింది అసలు ఇలాగా ఆపేస్తే బండ్లు. మరి ముఖ్యంగా మనం ఎప్పుడైతే మీరు పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు గారికి కానీ వినతి పత్రం ఇచ్చారో ఆ తర్వాత నుంచి మీకు దాడులు మరింత పెరిగాయని ప్రస్తుతం మాకైతే తెలుస్తుంది. ఈ విషయంపై మీరు దాడులు పెరిగాయి అంటే ఇంకా మమ్మల్ని భౌతికంగా భౌగోళికంగా మమ్మల్ని దాడులు చేయలేదు. వాళ్ళ గ్రూపుల్లో వాళ్ళు మాట్లాడుకున్న సమాచారం మీకు ఇస్తాను. ఏ విధంగా అంటే మీకు ఇది ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఆ ఎర్రిపూకు నారాయణ గారు ఎక్కడున్నా సరే సంకలో పట్టుకొని తీసుకెళ్ళిపోతాము అని వినయభూషణ్ గారు చెప్పారు. ఆ వాయిస్ క్లిప్ మీకు ఇస్తాను ఏంటి. ఇంకా ఎక్కడ బండ్లు ఎక్కడ కనబడితే తగలదంగండి. మీరు అన్ని రూల్స్ ప్రకారం అన్నీ కట్టుకొని తెలంగాణలోకి వచ్చిన ఒక పెట్రోల్ ప్యాకెట్ ఎటు నుంచి ఎటుపక్క నుంచి పెట్రోల్ ప్యాకెట్ పడిద్దో తెలియదు, ధ్వంసం చేసేస్తాము, మీకు మాకు దారం దిగిపోయింది అని కొంతమంది పెద్ద మనుషులు చెప్తున్నారు. ఆ రికార్డ్స్ కూడా మీకు ఇస్తాం. మేము అదే అసలు ముందు బయటికి ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సార్. ఎవరు ఇప్పుడు దగ్గర వారం 10 రోజులు వారం అవుతుంది, ఒక్కరు బండి తీయట్లా. ఒక్కొక్కరికి ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు. బయటకు కూరగాయలు తెచ్చుకోవాలన్నా కానీ వారం రోజుల నుంచి ఒక సాధారణ క్యాబ్ డ్రైవరు వారం రోజుల నుంచి క్యాబ్ నడపకపోతే ఎక్కడి నుంచి వస్తాయి సార్? పైగా ఇది నెల స్టార్టింగ్, ఈఎంఐల టైము, పిల్లలకి స్కూల్ ఫీజుల టైము. ఈ టైంలో ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇంకొకటి, ఇప్పుడు మన సోదరుడు చెప్పాడు కదా, ఇదిగోండి ఈ బండికి 97,240 రూపాయలు, 97,240 రూపాయలు ట్యాక్స్ వేశారు సార్. ఇంకో బండికి 106,000 ట్యాక్స్ వేశారు. మేమేమంటున్నాము, సరే 97,000 రూపాయలు ఏంటి సార్ అంటే ఇది తెలంగాణకి లైఫ్ ట్యాక్స్ వేస్తున్నామని చెప్తున్నారు కొంతమంది ఆర్టీఓ అధికారులు చెప్తున్నారు. సరే ఈ 97,000 కట్టి మీరు నడిపించుకోవచ్చా అంటే వాళ్ళు ఏమంటున్నారు, కట్టించుకునే వాళ్ళు ఇది కట్టి మీరు నడిపించుకోండి అని కట్టించుకునే అధికారి చెబుతున్నాడు. ఇదే విషయం మీద మేము ట్రాన్స్పోర్ట్ కమిషనర్ని కలవడానికి ఆఫీస్కి వెళ్ళాం ఖైరతాబాద్. వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీస్లో అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, ఇది జస్ట్ మీకు ట్యాక్సే, ఈసారి ఇది కట్టినా కానీ ఈసారి బండి దొరికితే పర్మిట్ లేదని వేస్తాము, మీకు ఏదైతే మీకు బండి కనిపించినప్పుడల్లా వేస్తాము అంటున్నారు. అసలు అంటే మాకు సొల్యూషన్ ఒకటి తెలంగాణలోకి మీరు చూపించే సొల్యూషన్ మాకేంటంటే వెళ్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోవటమా లేదంటే తెలంగాణలోకి మార్చుకోవటమా. ఈ 2 సొల్యూషన్స్ మీరు అంటే ముందు నుయ్యి వెనక కొయ్యి, ముందుకు వెళ్ళలేము తెలంగాణలోకి మార్చుకోలేము. ఆ వీక్నెస్ పట్టుకొని ఇదే మాట అడుగుతున్నారు అందరూ కూడా.
అధికారులు కానివ్వండి, తోటి డ్రైవర్లు కానివ్వండి. అంతేందుకు సార్, ఈ సమస్య రాకముందు ఎయిర్పోర్ట్లో అందరం కలిసిమెలిసే ఉన్నాం. ఎవ్వరికి ఎటువంటిది లేదు. తెలంగాణ, ఆంధ్ర అనేది ఏం లేదు, అందరం కలిసిమెలిసే ఉన్నాం. కేవలం 2-3 స్వార్థపరులు దీన్ని రెచ్చగొట్టి దీన్ని ఇంత దూరం తీసుకొచ్చారు సార్. వాళ్ళ వ్యక్తిగత గొడవల వలన ఒకరిద్దరికి ఏదో మాకు చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా, ఆ వ్యక్తిగత కారణాలను దృష్టిలో పెట్టుకొని పెద్దవి చేసి ఎక్కడికైనా ఆ గొడవను దృష్టి అవి కూడా రికార్డ్స్ ఇస్తాం మీకు. వాడికి నాకు పడట్లేదు, దీన్ని చూడి ఎలా తీసుకెళ్తాను ఈ విషయాన్ని అనే మాటలు కూడా వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి, అవి కూడా మీకు ఇస్తాను. ఇంకొకటి, జనాలను ఊరికే రెచ్చగొడుతున్నారు. యుద్ధం స్టార్ట్ అయిందంటారు. ఎవరి మీద యుద్ధం ప్రకటిస్తున్నారు? పక్కన తోటి తెలుగు వాళ్ళమే కదా, తోటి మానవాళ్ళు, మనుషులమే కదా మేము కూడా. యుద్ధం ప్రకటించేది ఏంది? ఏమన్నా పాకిస్తానా యుద్ధం ప్రకటించడానికి? ఎక్కడి నుంచి వచ్చాం మేము? ఆంధ్రా నుంచే కదా వచ్చింది. ఇంతకుముందు ఇది కూడా ఆంధ్రానే కదా, అంతా కలిసి ఉన్నదే కదా. యుద్ధం ప్రకటించడం ఏంటి సార్? ఇంకోటి ఇదిగోండి, చందు అనే వ్యక్తివి ఉస్మానియా మెడికల్ రిపోర్ట్, టెస్ట్ రిపోర్ట్స్, 2 months బెడ్ రెస్ట్ రాశారు అతనికి. ఇతనిపై ఎప్పుడు దాడి జరిగింది? ఇతనిపై దాడి జరిగింది 15 days అవుతుంది సార్, 15 days అవుతుంది. దీని మీద శంషాబాద్ పిఎస్లో ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇంకోటి, తెలంగాణలో వచ్చేటప్పటికి కోదండరామ్ గారికి ఒక వినతిపత్రం ఇచ్చాం సార్. సార్ మంచిగానే రెస్పాండ్ అయ్యారు. అట్లా ఉన్న పలంగా వెళ్ళిపోమాలంటే కాదు కదమ్మా, సరే నేను మాట్లాడతానన్నారు. ఇట్లా పోలీస్ స్టేషన్లో పలు దఫాలుగా చెప్పాం సార్. 100కి డయల్ చేస్తాం. ఎవరైనా సరే ఏదైనా రోడ్డు మీద ఏదైనా తేడా జరిగితే 100కి డయల్ చేస్తాం కదా, అలాగే మేము చేసాము. చాలా సందర్భాల్లో రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత మేమేం చేసాం, 15 రోజుల కిందట హ్యూమన్ రైట్స్ దగ్గరికి వెళ్ళాం సార్. వాళ్ళ దగ్గర కూడా ఒక కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు కూడా శంషాబాద్ పిఎస్కి వచ్చి మాట్లాడారు, అది కూడా అయిపోయింది. తర్వాత ఇంకా ఇక్కడ లోకల్లో ఆర్టీఓ కమిషనర్ దగ్గరికి వెళ్ళాము, కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాము. ఎక్కడైనా సరే ముందు మేము వెళ్ళినప్పుడు అవునా ఇట్లా జరుగుతుందా, అట్లా జరిగేది, అప్పుడు ఉన్న పలంగా వెళ్ళమంటే ఎట్లా అని మా ముందు సానుభూతి చూపిస్తున్నారు. కానీ మరి వాళ్ళ మీద మా మీద దాడులు జరుగుతున్నాయంటే, ఇట్లా మాకు ప్రొటెక్షన్ కల్పించండి, మాకు ఇబ్బంది కలుగుతుందంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లా. ఇది అసలు ఏంటి మాకేం అర్థం కావట్లేదు సార్. మాకు సపోర్ట్ చేయమని మేము అడగట్లా, మాకు రక్షణ కల్పించమండి అని అంటున్నాం. ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ లేదా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన వినతి పత్రాలకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మీకు అసలు ఏం కావాలని మీరు కోరుతున్నారు? సార్, మేము ఇచ్చిన వినతి ప్రకారం మాకు ఇక్కడ వెసులుబాటు కల్పించండి ట్యాక్స్ కట్టుకోవడానికి, లేదంటే కొంత సమయం ఇవ్వండి మాకు అక్కడ డెవలప్మెంట్ అయ్యేదాకనో, లేదంటే మా పిల్లలకి కొంచెం ఇప్పుడు ఎటు కాకుండా మధ్యలో ఉన్నాయి అంతవరకు కొంత సమయం ఇవ్వండి. ఉన్న పలంగా వెళ్ళమంటాం కరెక్ట్ కాదు. అది కూడా ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాము, అది కూడా మర్చిపోయి ఎట్లా మాట్లాడుతున్నారంటే మీకు ఆ రికార్డ్స్ చూపిస్తాను. నేను నోటితో చెప్పము, లంజొడకలారా అంటారు, ఆంధ్రానా కొడుకులా అంటారు. అది వల్గర్ భాష సార్, అది చెప్పడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది అలాంటి భాష. కేవలం పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి నేను వెళ్ళొచ్చానని చెప్పేసి మా మనుషులను తీసుకొని తోటి డ్రైవర్లతోటి నన్నైతే అమ్మా క్యాబ్స్లో ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఎట్లా అంటే ఇంకెందుకులే, ఆల్రెడీ రాత్రి కూడా మాకు వేరే వాళ్ళు ఫోన్ చేశారు, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే నీ మీద అందరూ మాట్లాడుకుంటున్నారు, నిన్ను మీ ఇంటి అడ్రస్ కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నారు, ఇంటి అడ్రస్ కోసం వెతుకుతున్నారు, జాగ్రత్త అని చెప్తున్నారు. పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు సార్. ఇప్పుడు మా వాళ్ళ కోసం మేము ఎంత దూరమైనా వెళ్తాం. మేము న్యాయం కోసం వెళ్తున్నాము, మేమేమో అన్యాయంగా ఇది చేయట్లేదు, న్యాయం కోసం వెళ్తున్నాం. వాళ్ళు ఏదన్నా అన్యాయంగా చేయాలనుకుంటే చేసుకునేవాడి సార్, దానికి ఇంకా మేమేం చేయలేము దానికి. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఏదైతే ఏపీ క్యాబ్ డ్రైవర్లపై తెలంగాణకు సంబంధించిన క్యాబ్ డ్రైవర్లు విస్తృతంగా దాడులకు అయితే ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే పవన్ కళ్యాణ్కి అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళపై దాడులు అయితే విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వీళ్ళు మాత్రం ప్రస్తుతం ఏదైతే కొంత సమయం అయితే కోరుతున్నారు, ఏదైతే ఆంధ్ర డెవలప్మెంట్ అయిన తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి కొద్ది సమయం కోరుతున్నారు, లేదంటే ట్యాక్స్ వెసులుబాటు అయినా ఇచ్చి ఉంటే వాళ్ళు ట్యాక్స్ పే చేసుకొని ఎక్కడైతే నడుపుకోవాలనుకుంటున్నారని ప్రస్తుతం వాళ్ళైతే వాపోస్తున్నారు. కెమెరామ్యాన్ వినోద్తో కుమార్, ప్రైమ్9 న్యూస్.